కృష్ణమూర్తి గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీమతి బలివాడ అనుజ గారు, వీరి భర్త శ్రీ బలివాడ శ్రీనివాసరావు గారు ఇచ్చాపురంలో ప్రైవేట్ జాబ్ చేస్తూ 8/11/2023 అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు పేరు బలివాడ వినేశ్వర్, యూకేజీ చదువుతున్నాడు. పాప పేరు బలివాడ సాయిబల్య, 8వ తరగతి చదువుతుంది. అయితే వీరికి ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడం వల్ల పిల్లల చదువు నిమిత్తం మన సంస్థ ద్వారా చేయూత అందించమని మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మరియు సేవా స్ఫూర్తి కలిగిన శ్రీ కుప్పిడి కృష్ణమూర్తి గారి ద్వారా మనకు తెలియజేశారు. శ్రీ కుప్పిడి కృష్ణమూర్తి గారు ఈ కుటుంబానికి ఇదివల్ల వ్యక్తిగతంగా సహాయం చేసి ఉండడం వల్ల మరియు వీరికి కుటుంబ పరిస్థితి పూర్తిగా తెలిసిన కావున పేద పిల్లల చదువుల కోసం అత్యవసర పరిస్థితుల్లో చేయూత కల్పించి పేద పిల్లల ఎదుగుదలకు తోడ్పడదామనే సంకల్పంతో మరియు కొందరు దాతలు పేద విద్యార్థుల ఫీజులు పుస్తకాల కోసం ప్రత్యేకంగా చేయూతలు ఇస్తుండటంతో వారికి సహాయం చేయడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టేందుకు మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సంస్థలో నెల 100 రూపాయలు చందా ఇవ్వడం ద్వారా మనకి మొత్తం మన దగ్గర ఉండిన ప్రస్తుతం ఉన్న అమౌంట్ మార్చి నెల చేతిగా మన బంధువులందరూ చేతి ద్వారా 25,360 రూపాయలు మార్చి నెల కాంట్రిబ్యూషన్ కింద మనకి అందింది. అలాగే ఏప్రిల్ నెల 24 నిమిత్తం మనకి అందిన అమౌంట్ 13,762 రూపాయలు. అలాగే మే 2024 నిమిత్తం మనకి అందిన అమౌంట్ 22,274 రూపాయలు. అలాగే జూన్ 2024 నిమిత్తం మనకి అందిన అమౌంట్ 32,229 రూపాయలు. తర్వాత మనకి రాబోయే సేవా కార్యక్రమాన్ని కూడా మనకి సహాయం చేయమని ఇచ్చిన అమౌంట్ 11,204 రూపాయలు. మొత్తంగా మన దగ్గర ప్రస్తుతం ఉన్న మొత్తం అమౌంట్ 1,04,829 రూపాయలు. మన దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ 1,04,829 రూపాయలు. అయితే ఈరోజు మనకి మినీ ఈవెంట్ 1, 2 వైద్య నిమిత్తం కొరకు 2 సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మొత్తం 3 సేవా కార్యక్రమాలు. 3 సేవా కార్యక్రమాలకి మనం ఎంతంత అమౌంట్ ఇస్తున్నామో తెలియజేస్తున్నాం. అయితే మనం ఇప్పుడు తెలియజేసిన శ్రీ కుప్పిడి కృష్ణమూర్తి గారు రెఫరెన్స్ శ్రీ బలివాడ అనుజ గారికి మన చదువు నిమిత్తం సహాయం చేసే అమౌంట్ మనకి మొత్తం 1,04,829 రూపాయలు మన బలివాడ అనుజ గారికి 15,500 రూపాయల చెక్కును మన పెద్దలు గోడమ తోమేశ్వరరావు గారు మరియు మన బలివాడ సత్యరావు గారు మరియు మన రామచంద్ర గారి చేతి మీదుగా మన బలివాడ అనుజ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సొసైటీ మన
ప్రతి నెల క్రమం తప్పకుండా విగ్రహంగా ఒక సహాయం చేస్తున్న మన గర్భం దేవి కృపల్ గారిని స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాం. తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ ఈవెంట్ 2 రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు జగదీష్ మాత్రా గారు రలస్థలం లావేరు మండలం. ఈయన మన గ్రూప్ బంధువు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వెట్టూరు గ్రామం వాస్తవ్యులు శ్రీ పడివాడ మహేష్ గారి భార్య శ్రీమతి పవిత్ర గారు ప్రస్తుతం 5 నెలల గర్భవతి. ఆమె పరిస్థితి, ఆమె 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో 3 పిండాలు ఏర్పడ్డాయని, అందులో ఒక పిండం ఆరోగ్యంగా ఉందని, 2 పిండాలకు హార్ట్ బీట్ లేదని వైద్యులు నిర్ధారించారు. 2 పిండాలను తొలగించడం వలన ఆరోగ్యంగా ఉన్న పిండం మృతి చెందుతుందని వైద్యులు తెలియజేశారు. ఇందుకు గాను రాబోయే 6 నెలల పాటు ఆరోగ్యవంతమైన పిండాన్ని కాపాడుకోవాలని వైద్యుల సూచన మేరకు గడిచిన ఈ 5 నెలలు అక్కడ ఇక్కడ అప్పు చేసి మరియు నలస్థలం సృష్టికార సంఘం ఇచ్చిన చేయూతతో ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న పిండాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ సమాచారం మనకు అందిన వెంటనే మన సిస్టర్ హెల్పింగ్ అండ్ సొసైటీ సెలక్షన్ కమిటీ శ్రీ బడివాడ మహేష్ గారిని సంప్రదించి వారి పరిస్థితి లోతుగా పరిశీలించి వారికి మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం అత్యవసర సహాయం అవసరమని నిర్ధారించడం జరిగింది. మన పరిశీలించింది వారికి నెలకు మెడిసిన్ కొరకు 2,500 రూపాయలు, ఇంజెక్షన్ బార్లా కొరకు 1,140 రూపాయలు మరియు స్కానింగ్ కొరకు 1,000 రూపాయలు నుండి 1,500, మొత్తం సుమారుగా నెలకు 5,000 ఖర్చు అవుతున్నందున ఆమె డెలివరీ అయ్యే వరకు అక్టోబర్ నెలలో డెలివరీ అని డాక్టర్లు చెప్పారు. మిగిలిన మన అత్యవసర నిధి నుండి నెలకు 5,000 చొప్పున చేయిస్తూ చివరిలో ఆపరేషన్కు కొంత అమౌంట్ను అందజేసిన వల్ల ఆ బేబీ సురక్షితంగా బయటపడుతుందని భావిస్తున్నాము. మన నెల చెంద అత్యవసర నిధి నుండి మొదటి విడతగా ఈ బడివాడ మహేష్ గారికి ప్రతి నెల, అంటే ఆవిడ డెలివరీ అయ్యే వరకు మన సిస్టర్ హెల్పింగ్ అండ్ సొసైటీ టీము ప్రతి నెల 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తుందండి. మొదటి విడతగా ఈరోజు 5,000 చెప్పిన మనం బడివాడ మహేష్ గారి బంధువులు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. బడివాడ మహేష్ గారు ఏమవుతారమ్మా? బడివాడ మహేష్ గారు అమ్మగారికి మన పెద్దల సమక్షంలో ఆవిడకి 5,000 రూపాయలు చెక్కును అందించవలసిందిగా కోరుకుంటున్నాం. బడివాడ మహేష్ గారు ఏమవుతారమ్మా? బడివాడ మహేష్ గారు అమ్మగారికి మన పెద్దల సమక్షంలో ఆవిడకి 5,000 రూపాయలు చెక్కును అందించవలసిన నెంబర్ 3 రెఫరెన్స్ శ్రీ బడివాడ సత్యరావు గారు. విషయం శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీ వెంకమంతి సురేంద్ర గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి హార్ట్లో వాల్వ్ సమస్య ఉంది మరియు వీరి 2 కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యింది. కొంతకాలం కిందట వైజాగ్లో మెడికల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే మీ కాళ్ళకు ఇన్ఫెక్షన్ కారణంగా గుండె వాల్వ్ ఆపరేషన్ చేయలేదు. ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మెడిసిన్ వాడమని చెప్పాను. అయితే గత కొంతకాలంగా నెలకు 6,000 చొప్పున ఈ మందులకు ఖర్చు చేస్తూ ప్రస్తుతం ఆర్థిక భారం ఎక్కువగా ఉండడం వల్ల మన సంస్థను సిస్టర్ హెల్పింగ్ అండ్ సొసైటీ సభ్యులు శ్రీ పడివాడ సత్యారావు గారి ద్వారా మన సంస్థకు తెలియజేస్తూ చేయించమని కోవడం జరిగింది. ఈ విషయమై మన సంస్థ పెద్దలు శ్రీ బీపీసీకే మోహన్ రాజు గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వీరికి సహాయం అవసరమని నిర్ధారించారు. వీరి వారు ఆపరేషన్
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరుగుతుందని, మందుల ఖర్చుల కోసం ఆపరేషన్ అయ్యే వరకు మనం చేయి తీస్తే మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడుతుందని తెలియజేశారు. కావున మీకు ఆపరేషన్ అయ్యే వరకు లేదా డిసెంబర్ నెల వరకు ఏది ముందు వస్తుంది అంతవరకు నెలకు మన సంస్థ తరఫున 5,000 రూపాయలు చేయి అందించి తిరిగి డిసెంబర్ నెలలో ఒకసారి స్థితిగతులను పరిశీలించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చేయుతను మన సంస్థ అత్యవసర నిధి నుండి మీకు అందజేస్తున్నాము. మొదటి విడత 5,000 రూపాయలను తేదీ ఆదివారం ఈరోజు 36/2024 మన బడివాడ సురేంద్ర గారిని స్టేజ్ మీద ఇచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. మెడికల్ పర్పస్ కోసం ఇది మొదటి విడత. ప్రతి నెల ఆయన ఆపరేషన్ అయ్యే వరకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా ఈ 5,000 రూపాయలు చెక్కిన మన పెద్దలందరి సమక్షంలో మన బడివాడి సురేంద్ర గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఈరోజు మనకి జరిగిన 3 సేవా కార్యక్రమాలు పూర్తయ్యాయి. మా పెద్దలు శ్రీ కోరిమంత ఉమాశ్రీ గారి నెలకు 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం తరఫున హెల్త్ క్యాంప్ ఇస్తే అది ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఉదయం కలిసి నేను మీటింగ్లో 6 గంటలు మాట్లాడాను. ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి ఇప్పుడు 7,50,000 రూపాయలు అప్పున్నామని బాధపడడం లేదు. ఎక్కడో వనరులు తెచ్చి ఏదో మళ్ళీ సమీకరించి ఆ అప్పాలు తీర్చుతాం. కానీ ప్రతిసారి మేమే ఎవరితో లక్షణం మీటింగ్ పెట్టుకుంటారు. ఈ దినం ఉదయం ఒక మీటింగ్ పెట్టాం. జిల్లా ఈసీ మీటింగ్ కర్ణాటక పెట్టాం. ఒక 3 గంటలకి నిర్వహించాం. తర్వాత ఇవాళ ఏదో పవిత్రమైన రోజు అనుకోవచ్చు. అనుకోకుండా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ తాలూకా కార్యక్రమం కలిపి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి నిర్వహించాం. ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక దేవాలయం, ఒక పవిత్ర స్థలం. మీరు కలిపి ఎప్పుడు మీరు ప్రోత్సాహాలు ఎప్పుడు మన సంఘానికి భావన ఉందని తెలుస్తుంది. అయితే ఈ హెల్పింగ్ హ్యాండ్స్ మరింత పటిష్టపరచడానికి మీకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఉమామేశ్వరగా రాష్ట్ర మీకు సహాయం చేస్తాం. ఎవరో ఒక నటుడు ఫోన్ కాంటాక్ట్తో ఒక మనిషి ఎవరో ఉండండి. వాసు శ్రీనివాస్ గారు బాగుంది. నేను మీకు ప్రతి నెలకి 5,000, 3,000, 10,000 మా టార్గెట్ అయితే 10,000. నా టార్గెట్ 10,000 రూపాయలు బ్యాంక్ ప్రతి నెల సాధించింది. ఇప్పటికీ ఉదయం నేను 10,000 రూపాయలు ఇచ్చాను. డబ్బులు ఏదో అవసరం ఉంటే మనిషి వెయ్యి డబ్బులు కప్పుకుని 10,000 రూపాయలు ఇచ్చాను. ఒక ఇది నిజంగా ఇది జాగ్రత్తగా నిజంగా పేదలకు వస్తుంది. ఇది చాలా మనం దేవుడు చేసే సేవకాలు లేకపోతే మళ్ళీ సేవలు ఇవాళ ఉదయం గంటలకి అవేవో నీటికి వనరులకి దీనికి ఒక 6,000 రూపాయలు చేసి అవన్నీ నిజమైన సేవ కాదు. యాక్చువల్గా ఈ చేసిన నిజమైన సేవ. మా రామచంద్ర, మా శ్రీరామ్ కుమారు, ఇంకా 40 మంది ఈ గౌరవం ఇదేం పెద్ద వీలైనంత వరకు నెలకు 10,000, లేదంటే 3,000, 5,000, అలా 10,000 ఏదైనా సిస్టమ్ ప్రతి నెల ఆ కార్యక్రమాలు మోహన్ బాబు గారు ఇంకా ఇది కొంచెం పటిష్టపరచాలి. మాకున్న సంఘాల్లో నేను కంప్లీట్లీ హెల్త్ క్యాంప్స్ సభ్యులు ఇది నేను అభివృద్ధిలో ఉన్నాను. నేను ఒక 2-3 కార్యక్రమాలకు పార్టిసిపేట్ చేశాను, 2 కార్యక్రమాలు డొనేట్ చేశాను. నాకు ఇది సక్రమంగా జరుగుతుందని 100% నమ్మకం ఉంది. కాబట్టి ఇది ఇంకా పటిష్టపరుస్తాము. మీకు ఈ సంఘానికి, ఈ అనంతప్రసాద్ గారికి, ఈ బలివల్ సత్యనారాయణ గారికి, మోహన్ దాస్ గారికి మీకు ఆయురారోగ్యం భగవంతుడు చల్లగా చూడాలని యాక్చువల్గా ఈ సంఘంలో సుమారు 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను. కానీ నాకు మీ శిక్షణ నడిపించడానికి ఒక సంస్కృతి తాల్చలేదు, నా దృష్టిలోకి రాలేదు. ఈ విధంగా పనిచేస్తున్నట్టు అక్కడ చూడండి. ఇక్కడే కాదు, ఈ శ్రీకాకుళం, ఈ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో అఖిల భారత స్థాయిలో ఎన్నో మీటింగ్కి ఎన్నో సంఘాలు పెట్టారు, ఎన్నో విషయాలు చేశారు. చచ్చిపోయిన వాళ్ళకి ఒక ఇది ఉంది, పేదల ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ చేసి సంస్థ
సంవత్సరానికి 3,000, 5,000 ఇస్తారు. అలాంటి కార్యక్రమాలు చూశారు, రకరకాల కార్యక్రమాలు చూస్తున్నారు. మీరు ఎంత సుదీర్ఘంగా దీని మీద ఒక అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి జడ్జిమైన మీకు ఇవ్వడం నిజంగా మంచిది. ఆ పిల్లలకి గ్రూప్ 1 పాస్ అయ్యారు. దాన్ని ఏ విధంగా చేసినా మీకు ఒక నెలకు 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రిస్తారు. మీలాంటి మేము చేయలేకపోతే మేమే చేయలేదు. ఉదయం 4 గంటలు ఇంటికి పెట్టి చెప్పాలి. 4 గంటలు 3 గంటలు టీచర్లు చదువులు పెట్టుకోవాలో ఇదే. మరి ఇంకా మన సంఘం కాస్త ముందుకెళ్ళడానికి లేదు. మీరు రాగానే సెక్యూరిటీ మాట్లాడాలి. ఏదో ఒక మంచి జరగాలని మాట్లాడు. చాలా సంఘాలు సభ్యులు, చాలా సంఘాలు ఉంటారు. రెడ్ క్లాస్, వాకర్స్ ఇంటర్నేషనల్, ఒక 50 సంఘాలు సభ్యులు. కానీ నా మనసులో ఉంటుంది, శిక్షణకి ఏమి చేయగలరు, ఈ శిక్షణలో శిక్షణ సహాయం చేయగలుగుతున్నాం కదా అని అనుకుంటుంటే ఆదేశం నా తాలూకా బాధ మీకు వర్కింగ్ చేస్తుందని వీటికి నా కార్యక్రమం అయితే 10,000 ఏదో మనకి 100 రూపాయల నుంచి నేను ఈ 1 తేదీ నుంచి మీకు ప్రారంభించడానికి శిక్షణ ఆంధ్రప్రదేశ్ సహకారంగా అసలు ఉంటుంది. మీకు మేము ఇది బలివాడ సత్యారావు గారు నాకు బాగా నమ్మకం. అనంతప్రదేశ్ గారు అంటే శ్రీనివాసరావు అయితే మ్యారేజ్ బ్యూరోలో ఇవి మా హరిబాబు అన్ని కార్యక్రమాలు పెట్టి నాకు ఎందుకు చేస్తుంది కాదో అది తెలియదు. చాలా పేదవాడు, ఆడపిల్లలు గలవాడు, కానీ శక్తికరణకు సేవ చేయాలన్నట్టు ముందు వరుసలో మనిషిని మోసం చేయవలసిన అటువంటి జనంగా నేను ఇంకా గడిచెళ్ళి ఇలా చేరబడ్డాను. రామచంద్ర ఫోన్ చేశాడు, అయినా ఇద్దరు సుఖమానుకుంటాను, వీళ్ళందరూ వచ్చారు. తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను. ముఖ్యంగా మన కులాన్ని అభివృద్ధికి మీ అందరూ సహకరించాలని, వేదికలకి బాగా భగవంతుడికి బాగా చూసి వాళ్ళన్నీ పరిష్కారం కావాలని, అలా ఆరోగ్యంతో ఉండాలని. మీకు ఆరోగ్యపరంగా కలిపి ఏవైనా కష్టాలు ఇది కాకపోతే శ్రీనివాసరావు ఫోన్ చేయండి. కేజీహెచ్లో కానీ శ్రీకాకుళంలో కానీ ఏదైనా ఒక హాస్పిటల్లో ఏదైనా మీకు వైద్యం కావాలన్న కలిపి మీకు తెలియజేస్తాను. ఆ బాబు కేజీహెచ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో ఉన్నారు. అందరూ డాక్టర్లు బాగుంటారు. ఏదో మనం చిత్తకరణాలు ఇటువంటి సేవ చేస్తే దేవుడు చూస్తాడు. నేను ఎందుకంటే సేవ చేస్తుంటే అదేం గొప్ప కాదు. అందువల్ల ఈ శ్రీనివాసరావు చెప్పండి, ఏదైనా వైద్య నిమిత్తం కాదు, మా చిత్తకరణంగా రాష్ట్ర సహాయం చేస్తామని నమ్మకంగా మీ అందరికీ మాటిస్తూ నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచడానికి అవకాశం ఉంది. నన్ను ఆహ్వానించినందుకు చిత్తకరణ తెలుపుకోవడానికి ప్రభుత్వాలు రుణపడతానికి మీ అందరి దగ్గర సెలవు. రామచంద్రరావు గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, అయితే ఈ గురించి మనకి మన వేదికని మనం ఇంత బాగా జరుపుకున్నందుకు, మన వేదికని అందజేసినందుకు, మన ఈ కమిటీ హాల్ని ఇచ్చినందుకు బేరా రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు సొసైటీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు సోమేశ్వర గారికి, అలాగే కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రధాన గారు, వాళ్ళు చేసుకున్న పనులు వాట్సాప్ స్త్రీలో నాకు చెప్పడానికి చెప్పాను, ఇచ్చారు. మీకు ఏమి తెలియదు కానీ సొసైటీ పరంగా మన కులస్తులకి ఆర్థికపరమైన సహాయం, ఆరోగ్యపరమైన సహాయం, తర్వాత ఏదో విద్యాపరమైన సహాయం అందిస్తున్నామని, ఉపాధి హామీ సహాయ శాఖలు అందిస్తున్నామని, మరో ఎంత చేసుకొని చేస్తామన్న చాలా మంచి ఆలోచనలు ఇవి. ఇప్పుడు మేమున్నాం 30 సంవత్సరాలు బట్టి ఈ సొసైటీ పరంగా ఉన్నాం, కానీ ఇటువంటి ఆలోచన ఆలోచించి మేము సర్వీస్ చేసారు. హాస్పిటల్ ఉన్నవారికి అటువంటి మేము చేసాం. కానీ ఇది ఒక మంచిది, అంటే ఓన్లీ బోర్డు ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం కనుక ఇటువంటి వారికి మనం పెద్దలందరూ కూడా సౌరజీవంతో సహాయ సహకారాలు అందించి వాళ్ళని మరింత ప్రోత్సహించి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి చేస్తే మంచిదని చెప్పాను. నా వంతు కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే మీరు మమ్మల్ని అడగండి, మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము. మంచి పనికి ప్రతి ఒక్కరు కూడా
చేయూతని ఇవ్వడానికి ముందుంటాము. ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాము ఈ బిల్డింగ్ లేనప్పుడు. ఎంత అలసిపోయామంటే రూపాయి కూడా మాకు విలువైనగా సాధించాం. ఇంత పెద్దది కట్టామంటే ఆ ప్లాన్ చేయకపోయేది ఎలాగో ఒకలాగా కట్టడం జరిగింది. మీ త్వరలో 50,000 చేసుకున్నాం. వేసుకొని అలాగే పొలంలో 19 సాయ సహకారం వల్ల నిలబడేది. అలాగే ఎంపీ గారు అతను కూడా మాకు సాయ సహకారం అందించారు. ఇలాగా ఎవరు అవకాశం దొరికితే వాళ్ళని అడిగి మేము ముందుగా ఎవరిపైనా మనం ఒక దగ్గరికి వెళ్తేనే మనం సహాయం చేస్తారు. సహాయం చేయడం మనం చేస్తూ ఉన్నారు. బలివాడ సత్యనారాయణ సొంత చేస్తున్నారండి. ఇది మన సిస్టర్ హెల్పింగ్ సొసైటీ చేయుతు తప్పించి మన సహాయం తప్పించి ఆయన స్పెషల్గా పర్సనల్గా మరొక 1000 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక 1000 వేయచ్చు. మహేశ్వరరావు గారు ఇటు వచ్చేయండి సార్, ఇటు వచ్చి నేను రా. సిస్టర్ హెల్పింగ్ సొసైటీ